పట్టణ బాలాజీరావుపేటలో దుర్గమ్మ తల్లి తిరునాళ్ల వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, సాంస్కృతిక ప్రదర్శనలు, భారీ అన్న సంతర్పణతో తిరునాళ్ల అట్టహాసంగా జరిగాయి. స్థానిక బాలాజీరావుపేటలోని అయ్యప్పపురం ప్రధాన అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవాలు పాల్గొన్న పౌర్ణమి దుర్గమ్మ తిరునాళ్ల సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ 2 రోజులుగా దుర్గమ్మ అమ్మవారు పసుపు గౌరి అలంకారంతో నగర సంచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తిరునాళ్ల రోజు ఉదయం భక్తులు పాల పొంగలు చేసి అమ్మవారికి సమర్పించి పసుపు గౌరి దర్శనం చేసుకున్నారు. ఉదయం 8:30 దేవస్థాన భక్త బృందం సంకీర్తన చేశారు. దేవస్థాన దుర్గమ్మ తల్లి మహిళా మండలిచే లలిత సహస్రనామ పారాయణం అనంతరం 10 గంటలకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించారు. దోగిపర్తి వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఏటా జరిగినట్టే ఈసారి జరిపారు. అనంతరం కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్య ప్రదర్శనలు జరిగాయి. మధ్యాహ్నం భారీ అన్న సంతర్పణ చేశారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, అన్న సంతర్పణ కొనసాగుతాయని ఈ కార్యక్రమం పర్యవేక్షకులు దుర్బ హరిబాబు స్వామి తెలియజేశారు. నెల 4వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు పెద్ద రథం ఊరేగింపుంటుందని తెలిపారు. ఈ రోజున దుర్గమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి గుడి యొక్క 21వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా దుర్గమ్మ తల్లి తిరునాళ్ళు దశావతార స్వరూపుడు కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం దోగిపర్తి వారి యొక్క కుటుంబ సభ్యులచే దోగిపర్తి శ్రీనివాసరావు గారు, బదిలీ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కళ్యాణ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం చేసుకోవడం ఆనవాయితీ. ఈ తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో భరతనాట్య కార్యక్రమాలు, కోలాటం కార్యక్రమాలు, ఇంకా రాత్రికి సత్యహరిశ్చంద్ర నాటకం, 2 పూట్ల కలిపి 10,000 మంది సరిపడా విశేషమైన సంతర్పణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇంతటి వైభోగ కార్యక్రమానికి సహకరించిన దాతలందరూ కూడా, దేవస్థాన దుర్గమ్మ తల్లి మహిళా మండలి సభ్యులందరూ కూడా ముఖ్యంగా విశేషంగా అమ్మవారి అనుగ్రహం కలగాలని, అట్లాగే ఏ కార్యక్రమం సరే తన వంతు కార్యక్రమంగా పూర్తి చేసుకుంటూ దోగిపర్తి శ్రీనివాసరావు గారు, దోగిపర్తి బదిలీ గారు, వీళ్ళ కుటుంబ సభ్యులు, ఇంకా అనేక మంది అయ్యప్ప స్వామి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ చల్లగా ఉండాలని మరీ కోరుకుంటూ, ఈ కార్యక్రమం చూసినా తిలకించిన, భోజన కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు, శ్రీవారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో చల్లగా ఉండాలని కోరుకుంటూ, సర్వేజన సుఖనోభవంతు, లోకా సమస్త సుఖనోభవంతు. మేము దుర్గమ్మ తల్లి మహిళా మండలి ఈ గుడిలో మేము ఈ మహిళా మండలి పెట్టి సంవత్సరం అయిన సందర్భంగా మేము ఎంతో గొప్పగా ఈ వార్షికోత్సవం జరగాలని చాలా బాగా కోరుకుంటాం. పొద్దున్నుంచి మా మెంబర్స్ అందరూ అన్ని విషయాల్లో సహకారంగా ఉంటూ అందరినీ ఒక క్రమశిక్షణగా పెడుతూ మా మెంబర్స్ అందరూ మాకు చాలా సహకరించారు. ఇలాగే మా మెంబర్స్ అందరూ మాకు నిత్యం సహకరిస్తూ ఉంటే అమ్మవారి తిరునాళ్లే కాదు అనేక ఇవాళ ఈ దుర్గా భవానీ తిరునాళ్ళ సందర్భంగా బాలాజీరావుపేటలోని అయ్యప్ప స్వామి గుడిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హరిబాబు స్వామి వారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మా శ్రీరామ భక్త హనుమాన్ కోలాట బృందం మొత్తం వచ్చి ఇక్కడ ఈ పండుగను ఆస్వాదిస్తూ మా కోలాటాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పండుగంతా కూడా మాకెంతో కన్నుల పండుగగా